వెల్కమ్ టు S4 మీడియా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. ఆ నిరీక్షణకు బెంగళూరు జట్టు మొత్తానికి చెక్ పెట్టింది. ఈసారి చెప్పినట్టుగానే ఈసారి కప్ నమ్దే అంటూ IPL ట్రోఫీని సొంతం చేసుకుంది. RCB వర్సెస్ PBKS ఫైనల్ ప్రత్యర్థి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్కు ఆహ్వానించడంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఫ్లాట్ పిచ్ పై 190 పరుగులు చేసింది. ఒక రకంగా ఈ మైదానంపై ఇదే ఛేదించగలిగే లక్ష్యమే. పైగా క్రితం మ్యాచ్లో ముంబై విధించిన 200+ టార్గెట్ను అయ్యర్ జట్టు ఫినిష్ చేసింది. మరీ ముఖ్యంగా అయ్యర్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. దీనికి తోడు ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా, జోస్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, లివింగ్ స్టోన్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్ వంటి వారు ఉండటంతో ఈ లక్ష్యాన్ని ఛేదించడం సులువు అని అందరూ అనుకున్నారు. పంజాబ్ ఓపెనర్లు కూడా ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఏమాత్రం భయం లేకుండా పరుగులు తీశారు. దీంతో పంజాబ్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే బెంగళూరు కెప్టెన్ ఫాటిదర్ హేజల్వుడ్ను రంగంలోకి దింపాడో అప్పుడే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్య 24ను అవుట్ చేశాడు. సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు అతడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కృణాల్ పాండ్యా ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్, ఇంగ్లీష్ను అవుట్ చేయడంతో ఒక్కసారిగా పంజాబ్ ఒత్తిడిలో పడిపోయింది. ఈ దశలో వచ్చిన కెప్టెన్ అయ్యర్ ఒక్క పరుగు మాత్రమే చేసి షెఫ్టర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ బెంగళూరు వైపు మళ్లిపోయింది. నెహల్ వదేరా 15 పరుగులు తీసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ కావడంతో ఇక మ్యాచ్ బెంగళూరుదే అని తేలిపోయింది. చివర్లో శశాంక్ సింగ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాడు. మొత్తంగా బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించి IPL ట్రోఫీని అందుకుంది. IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB చరిత్ర సృష్టించింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ని గెలుచుకుని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత RCBకి తన జీవితాన్ని అంకితం చేసిన విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. కేవలం తన అంకిత భావం, జట్టు కృషిని మాత్రమే కాకుండా తన భార్య అనుష్క శర్మ ఈ విజయంలో పోషించిన పాత్రను కూడా కోహ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇది ఆమెకు చాలా ప్రత్యేకమని కోహ్లీ టైటిల్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. ఆమె నా కెరీర్ను, నా జీవితాన్ని దగ్గరగా చూసింది. నేను ఎంత కష్టపడ్డానో, ఈ కప్పు కోసం ఎంతగా తప్పించానో ఆమెకు తెలుసు. RCBకి కప్పు గెలవాలనే నా కల ఆమె కలగా కూడా మారింది. ప్రతి ఓటమి తర్వాత నేను ఎంత నిరాశ చెందానో, ఎంత బాధపడ్డానో ఆమె కళ్ళారా చూసింది. అటువంటి సమయాల్లో ఆమె నాకు మానసిక మద్దతుగా నిలిచింది, నన్ను ప్రోత్సహించింది. ఈ విజయం ఆమెకు నాకంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ ప్రాముఖ్యతను వెల్లడించాడు.